సో మా నాన్నగారు కూడా అట్లా 10% తినేసి ఆ డబ్బులతో మమ్మల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఏంటి ఆవిడ దానింది ఏంటి సంఘాలు ఇచ్చే మన చర్చిలో సాంప్రదాయం ఒకటి ఉంది, ఆ అమ్మాయి సాంప్రదాయం అని మాట్లాడింది కదా, ఆ సాంప్రదాయం ఏంటంటే ఈ చర్చిల్లో 10% ఏంటి సంఘస్థులు డబ్బులు చేర్చి మన అంటే పాస్టర్ని సపోర్ట్ చేసే ఒక పద్ధతి ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్న చర్చి వాళ్ళు తెచ్చిన డబ్బులన్నీ తిని చదువుకుని ఏదో ఇంటర్ రిలీజియస్ ఏదో మ్యారేజ్ చేసుకుని ఇవాళ క్రిస్టియానిటీకే వ్యతిరేకంగా మాట్లాడుతుంది. చాలా కృతజ్ఞత లేని అమ్మాయి అని ఆవిడ నా గురించి చక్కగా బాణం వేసింది. చాలా సంతోషం, ఎందుకంటే ఈవిడేసిన ఆరోపణలో చాలా సత్యాలు బయటకు వచ్చినాయి. ఏం సత్యాలు బయటకు వచ్చినాయి? ఈ 10% తీసుకుని ఏంటి పాస్టర్స్ వాళ్ళ కుటుంబాలు దర్జాగా బతికేస్తారన్నది